శాంతి. శివో అభిషేక ప్రియ. శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్లు శివలింగంపై చిలకరిస్తే శివ పరమాత్ముడు సంతసించి సర్వైశ్వర్యాలు సమకూరుస్తాడని భక్తులు నమ్ముతారు. అభిషేకం అనే సంస్కృత పదానికి అర్థం చిలకరించటం లేదా తడపటం. ఇది స్థూలార్థం. అభిషేకం ఆధ్యాత్మిక భావార్థం సమర్పణ భావం, సమర్పించటం, అర్పించటం. జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉన్న సంబంధం భౌతికమైనది కాదు, మానసికమైనది. మనసు సంకల్పాల మాధ్యమంతో శివ పరమాత్ముని స్మృతిలో తాదాత్మ్యం చెందటం, లీనం కావటమే అభిషేకంలో అంతర్లీనంగా దాగిన అంతరార్థం. జలం సైంటిఫిక్ గుణం. అది సంకల్పాల తరంగాలను స్వీకరిస్తుంది. మన శుభ సంకల్పాలు అనే తరంగాలను జలం మాధ్యమంలో ఇమిడ్చి ఆ నీటి ద్వారా మన మనసు మనోభావాలను ఈశ్వరునికి చేర్చటమే అభిషేకంలోని భావార్థం. పూజాదికాలలో ఏ ఉపచారాలను అనుసరించినా వాటన్నింటి అంతిమ లక్ష్యం మనస్సు సంకల్పాలను ఈశ్వరునికి అర్పించటం, బుద్ధిలో సదా ఈశ్వరుని సాంగత్యంలో ఉండటం. నిరంతర ఈశ్వర స్మృతి, మానసిక సాన్నిధ్యం. ఇదే నిజమైన సత్సంగం. భౌతికంగా దేహం మూర్తి సమక్షంలో ఉన్నప్పటికీ మనసు బుద్ధి ప్రాపంచిక విషయాల్లో భ్రమిస్తూ ఉంటే పరమాత్ముని సాన్నిధ్యంలో లేనట్లే. అభిషేకంలో నిరంతర జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. మన మనస్సులో కూడా శివ పరమాత్మ నిరంతర స్మృతి ఉండాలన్నదే దీని భావార్థం. ఇక్కడ ప్రాధాన్యం వస్తువులకు, కర్మకాండలకు కాదు, భావనకు. ఏ భావనతో, ఏ సంకల్పంతో అర్పించామన్న దాన్ని బట్టే ఫలం నిశ్చితమవుతుంది. ధారాపాత్ర జీవాత్మ బుద్ధికి ప్రతీక. మనిషి బుద్ధి కూడా ఒక పాత్ర లాంటిదే. ధారాపాత్రలోని జలం శుభ సంకల్పాలకు ప్రతీక. అంటే మనిషి తన బుద్ధి రూపి పాత్రను శుభ సంకల్పాలు, పవిత్రమైన ఆలోచనలనే జలంతో నింపుకోవాలి. అప్పుడే బుద్ధి దివ్య బుద్ధిగా మారుతుంది. దివ్య బుద్ధే ఈశ్వరుని చేరుతుంది. శివ పరమాత్మునితో అనుసంధానం కాగలుగుతుంది. ఒక్కొక్క శుద్ధ సంకల్పం, ఒక్కొక్క బిందువు సమానం. ప్రతి సంకల్పము అనే బిందువులో శివ భగవంతుని స్మృతిని నింపుకున్నప్పుడే ఆత్మ, చిత్తం శుద్ధి అవుతాయి. శ్వాస శ్వాసలో శివ పరమాత్ముని ధ్యాసే ఆత్మ జన్మ జన్మాంతరాల పాపాలను ప్రక్షాళనమునర్చే సాధనం. అందుకే శివుడిని పతిత పావనుడు, ప్యూరిఫైయర్ అంటారు. విషయ వాసనలు, రాగద్వేషాదులతో మాలిన్యమైన ఆత్మను, చిత్తాన్ని, బుద్ధిని శుద్ధి చేసే శక్తి కేవలం శివ పరమాత్ముడి బిందు స్వరూపంలో చేసే జ్ఞాపకానికే ఉంది. ఇదే యథార్థ ధ్యాన సాధన, సర్వోన్నతమైన మానసిక తపస్య. దానికి సంకేతాత్మకమే ధారాపాత్ర నుండి వెలువడే ఒక్కొక్క పవిత్రమైన జల బిందువు అభిషేకం. మనసు బుద్ధిని ఈశ్వరునికి అర్పించినప్పుడే సమర్పణ భావం పెరుగుతుంది. నేను అన్న అహం, ధనం, పదవి, వస్తు వైభవాల లోభం ఈశ్వరుని నుండి దూరం చేస్తుంది. సమర్పణ భావంతో నమ్రత, నిరహంకారత, నిర్మలత, ఈశ్వరుని పట్ల అగాధ ప్రేమ వంటి సుగుణాలు అలవడతాయి. మనిషి భౌతికంగా ఎన్ని విజయాలు సాధించినా అహంకారాన్ని తలకెక్కించుకోకుండా అంతా నా గొప్పతనమే అన్న కర్తాభావాన్ని వదిలి నిమిత్త భావాన్ని అలవర్చుకొని జయాపజయాలను ఈశ్వరునికి అర్పించాలన్నదే అభిషేకంలోని అంతరార్థం. నిమిత్త భావం మనసు అతి ఆలోచనలను, చింతను తొలగించి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. మనిషి కర్మ ఫలాలను స్వీకరించకూడదు. ఫలం కోరిక మనసును స్థిమితంగా ఉండనీయదు. విజయాహంకారంతో విర్రవీగే మనసు, అపజయం, అవమాన భారంతో కుంగిపోయే మనసు రెండు ఈశ్వరునిపై లగ్నం కాలేవు. లాభ నష్టాలు, మానవమానాలు, నిందాస్తుతులను
శివపరమాత్మునికి అర్పించినప్పుడే శాంతి, సౌఖ్యం, యోగం అన్నీ సిద్ధిస్తాయి. ఇదే స్థితప్రజ్ఞత్వం. అలాగే ప్రతి మనిషి తన జీవన యాత్రను కొనసాగిస్తూ ఈశ్వరుని స్మృతి నిరంతరాయంగా ఉండే అభ్యాసం కావించాలి. అప్పుడే అంతమతి సోగతి జరుగుతుందనేది శివభగవానుడి ఉవాచ. ఒక మనిషి తన జీవన పర్యంతం ఏ సాధనైతే చేస్తాడో ఆ స్మృతే అతని అంతిమ గడియల్లో అప్రయత్నంగా వస్తుంది. దానికి తగ్గట్లే గతి నిశ్చితమవుతుంది. జీవితమంతా ప్రాపంచిక విషయాల చింతనలోనే కాలం గడిపే వారికి అంతిమ అవసాన దశలో అవే గుర్తుకొస్తాయి. అటువంటి వారు అధోగతినే ప్రాప్తించుకుంటారు. ముక్తి, జీవన్ముక్తి ప్రదాత అయిన ఈశ్వరుని స్మృతి సాధన చేస్తూ అంతిమ గడియల్లో ఆయన స్మృతిలో ఈ దేహాన్ని పరిత్యాగం చేయగలిగినప్పుడే ఉన్నత గతిని, పరమాత్మని పరమ పదాన్ని చేరుకోగలుగుతాము. ఇదే మానవ జన్మ ఉన్నత లక్ష్యం, సర్వోన్నత ఉద్దేశ్యం. ప్రాపంచిక జీవితంలో మనిషి ఎన్ని భౌతిక లక్ష్యాలను, విజయాలను సాధించినా అవన్నీ వినాశి. జీవాత్మకు తోడొచ్చేది, పనికొచ్చేది కేవలం ఈశ్వరుని స్మృతి మాత్రమే. ఈశ్వరుని సహచర్యమే మానసిక ప్రశాంతత, జ్ఞాన వృద్ధి, శక్తి వృద్ధి, ఆనందం, ఆరోగ్యం, సంతోషమనే ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందన్నదే అభిషేకం అర్థం, పరమార్థం. So let us keep remembering Supreme Soul Shiv Baba. Let us purify our inner self, soul and experience super senses joy. Om Shanti.